వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ రివ్యూ. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే కమిటీ కుర్రాళ్ళు మూవీకి సంబంధించినటువంటి రివ్యూ అనమాట. నేనైతే నిన్న నైట్ అంతా కూడా కూర్చుని మూవీ చూడడం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత ఈ రివ్యూ అనేది అయితే మీకు అయితే ఇస్తున్నాను అనమాట. మనకి చూసినట్లయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ అయింది బాగా కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ చూసాను అనమాట. నాకైతే ఎందుకో బాగా న్యాచురల్గా బాగా అంటే అనిపించింది అనమాట. ఇది ఎంత న్యాచురల్గా అనిపించిందో నాకు మూవీ మొత్తం కూడా అంతే న్యాచురల్గా అనిపించింది అనమాట. దీని డైరెక్టర్ వచ్చేసరికి మనకి ప్రసాద్, మనోడు కొత్త సినిమా అనమాట. అంటే మనోడు ఫస్ట్ సినిమా ఇదనమాట. కానీ ఫస్ట్ సినిమా అయినా కూడా మంచి ఎక్స్పీరియన్స్తో తీసినట్టయితే చాలా బాగా తీసాడు అనమాట. మనకి దీంట్లో మనకి లవ్ డ్రామా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి ఎవరు టచ్ అయినటువంటి పాయింట్లు అన్నీ కూడా ఈ మూవీ వీళ్ళు టచ్ చేశారనమాట. అంతేకాకుండా ఇంటర్వెల్స్లో మనకి ఒక డైలాగ్ గురించి అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే ఒక డైలాగ్ అయితే ఉంటుంది, అది నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా మూవీ చూడండి. నాకైతే మూవీ బాగా నచ్చింది అనమాట. ఆ యొక్క డైలాగ్ ఏదైతే ఉంటుందో ఆ డైలాగ్ గురించి మనకి మొత్తం కూడా రన్ అవుతుంటుంది అనమాట. అంటే మనకి ఇంటర్వెల్ సీన్ అయితే ఉందో ఆ ఇంటర్వెల్ సీన్లో మనకి అసలు ఎవరు వీళ్ళెవరు వాళ్ళెవరు అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇంటర్వెల్లో మనకి చాలా మంది క్యారెక్టర్స్ అనేవి అయితే మీకు కనబడుతూ ఉంటాయి. అంతే కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. కానీ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఇంకా మూవీని మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఒక చిన్న నెగిటివ్ అయితే ఉందన్నమాట. మొత్తం కదా చిన్న నెగిటివ్. ఆ నెగిటివ్ ఏంటి అంటే మనకి దాదాపు ఎక్కడ చూసినా మనకి మ్యాక్సిమం పొలిటికల్ టాపిక్ అనమాట. అసలు మన విలేజెస్ ఏ విధంగా ఉంటుంది, మన పొలిటికల్ అంటే సర్పంచ్ గారు, ఆ సర్పంచ్ గురించే మొత్తం కూడా దీంట్లో అంటే పొలిటికల్ చూపించారు అనమాట. అంటే అక్కడ నాకు రొటీన్ కింద అయితే అనిపిస్తుంది అనమాట. దీంట్లో మా నోడిని అయితే బాగా హైలైట్ చేయాలని అంటే సెల్యూట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తీసింది ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా మంది యాక్టర్స్ ఉంటారు అనమాట ఈ మూవీలో. వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసి ఎక్కడ ఒకరికి పెరగకుండా ఒకరు తగ్గకుండా ఎక్కడ ఓవర్ అవ్వకుండా మొత్తం నీట్గా మేనేజ్ చేసి చాలా బాగా తీసాడని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ మూవీ పిచ్చగా నచ్చింది అనమాట. దీంట్లో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మనోడు ఫస్ట్ మూవీ అయినా కూడా ఇది చాలా బాగా తీసాడు అనమాట. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. వచ్చేసరికి మనకి 5/3.9 అయితే ఇస్తాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. నేను మీకు రికమెండ్ చేస్తాను, చూడండి ఈ మూవీ అని చెప్పేసి. ఎందుకంటే బాగా న్యాచురల్గా ఉందన్నమాట. ఎక్కడ ఓవర్ డోస్ అవ్వలేదు, ఎక్కడ తక్కువ అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా మూవీ చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఈ విధంగా అనిపించింది ఈ మూవీ అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మనకి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా చిన్న చిన్న యాక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళందరినీ కూడా బాగా మెయింటైన్ చేశాడని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవర్గా బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఏ విధంగా కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాంటి మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு